ఈ ప్రకృతి చాలా బాగుంది. వావ్! I enjoyed this ప్రకృతి. Wow, what a wonderful movement. H2 అంటే ఏంట్రా? వాటర్. H2 అంటే ఏంట్రా? మరదలా మామా? అయ్యోలే మరదలా లేదు. ఏం నడుస్తుందిరా? నీకన్నా ముందు నీ పొట్ట నడుస్తుంది. అరే మామా, ఇన్స్టాగ్రామ్ కి ఎన్ని గ్రాములు ఉంటాయి మామా? ఇన్స్టాగ్రామ్ కి గ్రాములు ఎన్ని ఉంటాయని అడుగుతావు. అన్నయ్య నన్ను బాగా నైట్ దోమలు కొట్టాయి అన్నయ్యలు. అరే తమ్ముడు, ఇంట్లో 2 బట్టలు ఉన్నాయి, 2 దోమలు కొట్టేమని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నరాలైన కట్టేపినయ్యా. హోటల్లో తిని బిల్ కట్టకపోతే అంత పనిస్తారు కదా, అదే బ్యాంక్ లో లోన్ తీసుకుని కట్టకపోతే బ్యాంక్ లో పనిస్తాడా? తమ్ముడు మా గొడవ ఇక్కడ ఉండాల్సిన వాడు అక్కడెక్కడో ఉండాల్సిన వాడు తమ్ముడు. థ్యాంక్స్ అన్నయ్య. అరే తమ్ముడు, అరే మామ, పొడిచొచ్చింది, రారా. అరే మామ, మనం ఈ పవర్స్ ని ఊర్లో ఉన్న చిన్నపిల్లలకి పెద్దవాళ్ళందరికీ యూజ్ చేద్దాం. ఇది మన సొంత అవసరాలకి కాదురా మామ. పదరా మామ, ఇంక ఈ ఊరిని వెళ్ళి కాపాడదాం. ఏంటో ఈ జీవితం. మన శత్రువు నాశనం అయిపోవాలనుకుంటే మనమే నాశనం అయిపోతాం. ఏంటో మన అతిపెద్ద శత్రువు ఎవరు కాదు, మన పక్కన మన బెస్ట్ ఫ్రెండే. మన సీక్రెట్స్ అన్ని తెలుసుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. మన అమ్మ నాన్నకు చెప్తానని చీలని ఫ్రెండ్స్ ఏంటో బాబోయ్. ఏంటన్నా నీలో నువ్వే మాట్లాడుతున్నావు? ఎందుకు? నీకేమైనా పిచ్చి పట్టిందా లేకపోతే ఇంట్లో? అరే తమ్ముడు, నీకంటూ నాకంటూ మన మనుషులు అందరికీ చాలా అంటే చాలా బాధలు ఉంటాయి, చాలా అంటే చాలా అవమానాలు ఉంటాయి. ఈ అవమానాలు, ఈ బాధలు మనం మన ఫ్రెండ్స్తో చెప్పుకోగలం, కొన్ని మన మమ్మీ డాడీతో చెప్పుకోలేం. అలాంటి చాలా బాధలు మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో చెప్పుకోలేం. అలాంటి బాధలు మనకు చెప్పుకొని మనల్ని మనం మోటివేషన్ చేసుకుంటాం. ఇలా అందరూ చేసుకుంటారు, కానీ కొందరు బయటపడిపోతారు వాళ్ళు చెప్పుకొని. దీనికి అందరూ వాడేంటి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. నువ్వు కూడా ఏంట్రా తమ్ముడు, సొంత తమ్ముడు ఉండి. చాలా మంది బొబ్బట్లు కొట్టారు బొబ్బట్లు కాదురా, చప్పట్లు రే. అన్న నీకేం తెలుసు అన్న? డాన్స్ చేస్తున్నప్పుడు అన్ని చుక్కలు కనబడతాయి, నీకు తెలియదు అన్న. అదేంటి తమ్ముడు, రాత్రిపూటే చుక్కలు కనపడతాయి అనుకున్నా, పగలు కూడా నీకు కనపడతాయి. వామ్మో, నేనేం మాట్లాడడానికి ఒక్క మాట మాట్లాడడానికి నాకు హక్కు లేదా అన్న? అదేంట్రా, ఓటేయడానికి హక్కు అనుకున్నా, మాట్లాడడానికి కూడా హక్కు కావాలా? వామ్మో. అరే తమ్ముడు, మ్యాజిక్ బాగుంది అని అనాలి, కానీ ఎలా చేస్తారని అడగకూడదురా. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. ఇవాళ న్యూస్ ఏంటో తెలుసుకోవాలి. ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటో చూపించు. వెల్కమ్ టు అభి బన్నీ న్యూస్ ఛానల్. ఇప్పుడే తాజా వార్త. రాయన్పాడులో 6 గంటలకి చీకటి అయిపోతుంది. ఆ చీకట్లో పక్క ఊర్లకు కూడా ఏం చీకటి రావట్లేదని మా న్యూస్ రిపోర్టర్ చెప్పారు. ఆ న్యూస్ రిపోర్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే
6 గంటలకి ఎవరో ఒక రాక్షసుడు వచ్చి పిల్లలు చేతుల్లో ఉన్న రక్తం పీల్చుకుని తాగుతున్నారు. ఇలాంటి న్యూస్ కోసం మా సంబంధించిన ఇట్లు అభిమాని న్యూస్ ఛానల్. మళ్ళీ వస్తాను, ఎప్పుడెప్పుడు వస్తాను. వాము ఏంట్రా బాబు ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటి? రాయనపల్లిలో 6 o'clockకి చీకటి పడుతుంది. ఏంటిది? రాయనపల్లి పక్కన ఊళ్ళో సాయంత్రం పడట్లేదు. రాయనపల్లిలో మాత్రమే 6 o'clock చీకటి పడుతుంది. ఆ టైంలో 10 years లోపల ఉన్న పిల్లలు ఎవరైనా బయట ఉంటే వాళ్ళకి చేతికి రక్తం వస్తుంది. ఏంటి న్యూస్ అబ్బా? ఇందులో ఏదో మిస్టరీ ఉంది. ఎవరు నువ్వు? అచ్చో నాలాగా ఉన్నావు చూడటానికి. డ్రెస్ నువ్వంతా సేమ్. వామ్మో మర్యాదగా నువ్వు ఈ మిస్టరీని తెలుసుకోవడం మాని, లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం రా. ఎరా ఏంట్రా నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావు? నాకెందుకు డౌట్ వస్తుంది. ఇదంతా నువ్వే కదా చేసేది? నిజం ఒప్పుకో, నువ్వే కదా చేసేది? నేను కాదు ఇదంతా చేసేది, నా బాస్. ఉండ్రా, ఇప్పుడు నీకు నా పవర్ యూజ్ చేసి చూపిస్తా. నువ్వు మైకిల్ జోలికి వెళ్ళొద్దు. ఇదంతా చేస్తున్న మైకిల్, వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. అసలు ఏంటబ్బా నేను ఈ న్యూస్ చేసుకున్నానని ఈ మాన్స్టర్ ఎలా తెలుసు? ఇదంతా చేసేది ఒక మనిషా, లేకపోతే ఒక మాన్స్టరా, లేకపోతే ఒక గోస్టా? నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ఏదో ఇప్పుడు అన్నయ్య దగ్గర అన్నయ్య. అరే తమ్ముడు, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 5:58. ఇప్పుడు చీకటి పడే టైం ఉంది. ఇప్పుడు ఇది ఈవినింగ్. మీకు రక్తం గారి తొందరగా వెళ్ళిపోరు తమ్ముడు. అభి 6 o'clock ఏంటన్నా చీకటి పడేది? 6:30 7 కల్లా చీకటి పడుతుంది అన్న. తమ్ముడు ఇదంతా అవసరం? టైం 5:52 minutes 6 అవుతుంది. తొందరగా ఇంటికి వెళ్ళి ఇంకో 1 minute ఉందిరా. మేము భయపడినా నాకు నమ్మకలే. ఇంకోసార్లు పచ్చబోతాలు తొందరగా చీకట. నువ్వు చెప్పింది అరే తమ్ముడు భయపడద్దు, నేను ఇక్కడే ఉన్నాను. ఈ భయపడి మాక. అన్నా నువ్వు చెప్పిన నిజమేనా? 10 years లోపల పిల్లలకి రక్తం కారుతుంది. నాకు 9 years అన్నా. అన్నా నువ్వేదో చేసి నన్ను కాపాడాలన్నా ప్లీజ్ అన్నా. తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తమ్ముడు. తొందరగా వెళ్ళిపో తమ్ముడు. ఇప్పుడు నేనేం చేయలేను నా పవర్స్తో. వామ్మో రాయనపల్లి 6 o'clock చీకటి పడి ఇంత 10 years లోపల పిల్లలు ఎవరైనా బయట ఉంటే రక్తం కారేద్దని న్యూస్ ఇప్పుడు నిజమైంది. వామ్మో న్యూస్ ఏంటో తెలుసుకోవాలి నా పవర్స్తో. ఎందుకంటే నా పవర్స్తో నేను మిస్టేక్ చేయకుండా ఈ గ్రామానికి, రాయనపల్లి ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు కాపాడాలి. అరే మామ, నేను ఊరేలో చాలా జరిగిందంటే ఏంటి 6 o'clock మ్యాటర్? అరే మామ అవునరా, నేను సాయంత్రం 6 o'clock రాయనపల్లిలో చీకటి పడిందిరా. నిజంగా అంటే రాయనపల్లి పక్కన సాయంత్రం పల్ల ఊళ్ళో రాయనపల్లిలోనే పడింది. ఆ టైంలో ఒక తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు అభిషేక్. వాడికి రక్తం కాడిందిరా. నేను చీకటి పడి ఆ న్యూస్ నిజమైంది. ఏంటో ఇవాళ తెలుసుకున్నాను. ఇప్పుడు రక్తం 5:50 అయింది. 5 లోపు ఇంకో 5 minutes 6 అవుతుంది. అసలు ఆ చీకట్లో ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక్కడే ఉంది మామ. మన సూపర్ పవర్స్ మనం ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. 5 minutes లో తెలుస్తుంది. అరే మామ ఇప్పుడు 6 అవుతుందిరా. 5 seconds 5 3 2 1 0. అరే మామ చీకటి పడుతుంది. భయపడద్దు. నీ స్నేహితుడే నీ శత్రువు. అరే మామ, అరే ఇప్పుడు నా పవర్స్ పనిచేయట్లేదురా. నీ పవర్స్ చీకటిలో నా పవర్స్ అసలు పనిచేయలేదురా. ఇప్పుడు ఎలా? ఏంటి వీడు నా మీద పవర్స్ యూస్ చేస్తాడు? ఏంటి ఇలా చేస్తాడు? అమ్మో ఒకసారి ఏంటి ఇట్లా చదువు చేస్తున్నారు? ఒకసారి ఏంటి నేను గమనించాలి. అలా అరే మామ ఏంట్రా నువ్వు నా మీద పవర్స్ యూస్ చేస్తావు? మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఏమైందిరా మామ? అరే ఏమైందిరా? అరే ఏంట్రా మామ నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైందిరా నీకు అసలు చెప్పరా? రే మామ ఏంట్రా, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదరా, ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు? చెప్పరా, ఏమైందిరా చెప్పరా మామ. నేను
హిప్నోటైజ్ చేశారు చీకట్లో ఎవడో ఏదో వాయిస్తో చెప్పి. సరే మామ, అసలు ఈ చీకట్లో ఏముందో మనం తెలుసుకోలేదు. సరే అయినా నాకు ఇప్పుడు కూడా ఒక డౌట్, ఆ విలన్ కానీ పట్టుకోవడానికి ట్రై చేస్తే నాకు నా ఫ్రెండ్కి గొడవలు పెట్టేసి వాడి గురించి ఆలోచన లేకుండా చేశాడు. వాడి బ్రిలియంట్ ఐడియా నాకు అర్థమైంది. వాడు ఫేస్ అని చూడాల కానీ వాడి ఐడియాని కనిపెట్టా. ఇప్పుడు ఎలా అయినా సరే ఈ భాషగాడేమో ఊరెళ్ళాడు నాకు చెప్పకుండా. మళ్ళీ రెండోసారి ఊరెళ్ళాడు. సరే ఏంటి తమ్ముడు రాలేదు, తమ్ముడు రమ్మన్నానే. ఇప్పుడు 5 minutesలో 6 అవుతుంది, రాడేంటి? అరే తమ్ముడు ప్లీజ్ అర్థం చేసుకో. అరే చీకట్లో 6 దాటిన తర్వాత చీకట్లో పిల్లలకి రక్తం వచ్చేలా బాధ పెడుతుంది ఎవరైనా తెలుసుకోవాలి. అది నీ ద్వారానే, ఎందుకంటే నువ్వే ధైర్యం ఎంత. ఇప్పుడు నేను చీకట్లో ఉంటాను, నేను పవర్ సంపాదించాను మెడిటేషన్ ద్వారా. ఆ పవర్తో నీ చీకట్లో చూడగలను. నిన్ను ఎవడే వచ్చి ఏం చేయలేడు, నువ్వు నా పక్కన ఉంటారా. నేను నిన్ను చూసుకోకపోతే నన్ను అడుగు. ఇప్పుడు 2 minutesలో 6 అయిపోతుంది, కంగారు పడితే నా పక్కన ఉండి. ఇప్పుడు అన్య నీకు చెప్పడం మర్చిపోయా. మొన్న నేను చెరుకు నేచర్ బాగుందని చెరుకు దగ్గరికి వెళ్ళానా, అందులో నా వెనకాల గబ్బిలాలు పరిగెత్తడం, చెరువులో దెయ్యాలు బయటికి రావడం, నేను చూసి వెంటనే పారిపోయి వచ్చేసా. ఏంటి నాకు అసలు అర్థం కాలా. అరే తమ్ముడు ఏంట్రా బాబు ఈ బాధ, నాకు అసలు అర్థం కావట్లేదురా. ఇప్పుడు రోజు సాధ్య 6 అవగానే చిన్నపిల్లలకి చేతి దగ్గర రక్తం వస్తుంది. ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు రెండో సస్పెన్స్, ఈ రాయనపాటి చెరువులో మళ్ళీ అక్కడ దయ్యాలు అగడ్డం, అక్కడ గబ్బిలాలు జరగడం. నేను అమ్మ ఈ 2 సస్పెన్స్. సర్లే ఫస్ట్ ఏంటి పిల్లలకి రక్తం వచ్చే బాధ ఉంది, ఈ సస్పెన్స్ తర్వాత ఇంకా చెరువులో అసలు ఆ దయ్యాలు అగడ్డం ఏంటి, అది గబ్బిలాలు ఏంటి సంగతి తర్వాత చూద్దాం. సరే 1 minute సరే ఇంకా 6 అయిపోతుంది, ఇంకా కంగారు పడద్దు తమ్ముడు, ఇక్కడే ఉన్నా నేను. అరే తమ్ముడు ఇప్పుడు ఇంకా 5 secondsలో 6 అయిపోతుంది. 5 4 3 2 1 0. అరే తమ్ముడు చీకటి పడింది, భయపడద్దు, ఇక్కడే ఉన్నా నేను. ఇప్పుడు నేను నా పవర్స్తో ఈ చీకటిని చూడడానికి ట్రై చేయాలి. నా సూపర్ పవర్తో నేను ఈ చీకట్లో అంతా చూడగలుగుతాను. ఇప్పుడు ఇక్కడ అసలు ఆ మైకిల్ ఎవరు, ఆ మైకిల్ ఇదంతా చేసేది నాకు ఆ మాన్స్టర్ చెప్పింది కదా, ఆ మైకిల్ ఇప్పుడు పట్టుకోవాలి. నీ తమ్ముడిని ఏం చేస్తున్నాను నీ కళ్ళతో చూడు. అరే తమ్ముడు అరే నేను కాపాడడానికి నా పవర్ వేసుకోవడం యూజ్ చేశారు, కానీ నా చీకట్లో మీరు ఒక గోస్ట్ తోరి నీకు నువ్వే దెబ్బ తగిలిచ్చేసుకున్నారు. నిజరా గోస్ట్ నేనేం చేయలేరా నా పవర్స్తో. సారీరా తమ్ముడు. నన్ను కాపాడలేదని కానీ నాలాంటి పిల్లల్ని నాకు కాపాడు. ఏంటి రాయనపల్లి 6 అవగానే ఇది పిల్లలకి రక్తం వచ్చేలా చేసేది చీకట్లు గోస్టా? వాళ్ళకి గోస్ట్ వాళ్ళే అనేసుకున్నారా? అంటే ఇదంతా చేసేది గోస్టా? చెరువులో దయ్యాలకి ఈ పిల్లల్ని బాధ పెట్టే దయ్యాలకి ఏదో లింక్ ఉంది, నేను కనిపెట్టాలి. అసలుకి ఇవాళ డే 4, ఇవాళ సాయంత్రం ఆ విలన్ మైకిల్ని కలవబోతున్నాను. ఇవాళ ఎలా అయినా సరే నా 5 పవర్ ఏంటో, నా సూపర్ పవర్ని యూజ్ చేసి వాడిని అంతం చేయాలి. ఇవాళ డే 4, ఇవాళ ఏం జరుగుతుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ చీకట్లో. ఓకే ఇప్పుడు టైం అవుతుంది 6 అవడానికి 5 minutesలో. ఇప్పుడు ఇంకా నేను ఒక్క నెలని ఎదుర్కోవాలి, ఏదో చెయ్యాలి, ప్రయత్నించాలి. ఇప్పుడు చీకటి పడింది, నా ఫైర్ ఐస్తో చూడగలుగుతున్నాను. ఇప్పుడు ఈ చీకటి ఎలానే సరే ఆ విలన్ని ఎలా అయినా పట్టుకోవాలి.
అసలు రాణిపల్లి 6 o'clock నువ్వు ప్రకృతిని ఎలా చేంజ్ చేయగలుగుతున్నావు? అసలు నువ్వెవరు చెప్పు మర్యాదగా. ఈ ప్రకృతిని నువ్వే కాదు నేను ఎవ్వరూ మార్చలేరు, దేవుడు తప్ప. నేను నా మ్యాజిక్ తో రాయనపల్లి ఉన్న ప్రజలకి కళ్ళు కనపడకుండా చేస్తాను. సాయంత్రం 6 o'clock ఆ టైంలో పిల్లల రక్తాన్ని తాగుతున్నాను. మీ ఇలాంటి విలన్స్ ఎందుకు పడతారా అసలు? నన్ను విలన్స్ పుట్టుకతోనే పుట్టరు, సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల విలన్స్ గా మారుతారు మంచోళ్ళు. అసలు ఎందుకు నువ్వు పిల్లలు చేతి రక్తాన్ని తాగుతున్నావు? నువ్వు రక్తం తాగడం వల్ల వాళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయో తెలుసు. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా. నీకు తెలియని విషయం ఏంటంటే మా పిల్లల రక్తం తాగి నేను తాగిన పవర్ పెంచుకున్నాను, తెలుసా నీకు విషయం? అద్దిరా నేనంటే అద్ది. పిల్లల రక్తం తాగి పిల్లలు ఇలా ఇబ్బంది పడతావు. జింక ఎంతో తప్పించుకున్న పులి చేతిలోనే రా చావు. జింకకి గుర్తు పెట్టుకో. పులిటే మస్తు మాను రాదురా, జింక కూడా ఒకసారి తప్పించుకుంటుంది. అందరికీ నమస్కారం. కుక్కలు బౌ 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 అంటాయి, పిల్లి మియావ్ మియావ్ అంటుంది, చాప ఉప్పు అంటుంది. నేనే మీ బెంజు బాబు, ఇలా బాగుతా ఉంటాను. నమస్కారము బాబు. ఇదేమి చూసావురా తమ్ముడు, ఇప్పుడు నా మాట విను. జంతువులని ప్రేమించు, అవి విశ్వాసంగా ఉంటాయి. హై కానీ మనుషులని ప్రేమిస్తే ఎప్పటికైనా వెన్నుపోటు పడుస్తాడు. హై అందుకే జంతువులను ప్రేమించు, నీతో తోడుగా ఉంటాయి. హై సరే హై, ఇంకా నీతో సోది ఆపుతున్నాను, ఇంకా నేను వెళ్తున్నాను. హై ఇంత టాలెంట్ ఉన్నాడు, మన ఇక్కడ నుండి ఎస్కేప్ అవడమే మంచిది. కొంత డిఫరెంట్ ఉన్నాడు. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది. హై సీరియస్ సిచ్యువేషన్. హై అయ్యి బాబు, ఇక్కడ క్యాములు ఏమి చేస్తుంది? హై బాబు, ఈ క్యామిల్ ఎందుకు ఇక్కడే ఉంది? హై నాకు ఎందుకో అనుమానంగా ఉంది. హై నా సూపర్ పవర్ తో నేను దీని మనసులో ఏముందో తెలుసుకోవాలి. హై ఈ క్యామిల్ హిప్నోటైజ్ చేయాలి. హై ఈ క్యామిల్ మనసులో ఏముంది అనేది నేను తెలుసుకోవాలి. హై ఇప్పుడు నేను దీన్ని తెలుసుకుంటున్నాను. హై నా మనసులో మాట. హై కుక్క గుడ్డులు తెచ్చావు. హై నాకు ఆకలేస్తుంది. హై అరే రే, అది కుక్క గుడ్లు కాదురా రే, కోడి గుడ్లు రా రే. కుక్క గుడ్లు పెట్టదు, కోడి గుడ్లు పెట్టింది. ఏదో ఫ్లోలో చెప్పాను. హై కుక్క గుడ్లు పెట్టింది అని క్షమించు. హై ఫస్ట్ కోడి గుడ్డులు ఇవ్వు. హై ఆకలి వేస్తుంది. హై నువ్వు అడిగిందలా నేను ఇవ్వలేనురా బాబు. ఫస్ట్ నేను పంపిన పనిని నువ్వు చేసావా లేదా చెప్పురా బాబు. అసలుకి నువ్వు నా బాడీ డబల్, నా పవర్తో డబుల్ యాక్షన్గా మారాము. నేనంతా నిజము తెలుసుకున్నాను. హై ఆ క్యామిల్ మైకిల్ది అంట. హై ఆ క్యామిల్ మైకిల్ గురించి చెప్పింది. హై మైకిల్ ఎలాంటి వాడు అంటే మైకిల్ ఇలాంటి వాడు అనమాట. మైకిల్ గురించి మొత్తం తెలుసుకుంటాను. ఇదంతా చేసేది మైకిల్ కాదనమాట. థ్యాంక్స్ రే బెంజ్ బాబు. సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సరే నా బాడీలో కలిసిపో. మన ఇద్దరు బాడీలో ఒకటే, కానీ బెంజ్ బాబు నీ బెన్ని ఇద్దరు పేర్లు ఒకటే. మరి నువ్వు సపరేట్ పేరు పెట్టుకున్నావు. సరే కలిసిపో. అమ్మాయి కలిసిపోయాడు. నేను ఆ పవర్తో డబుల్ యాక్టింగ్గా మారి ఈ మైకిల్ గురించి జనాల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాను. ఇప్పుడు ఎలా అయినా సరే ఇంటికి వెళ్ళాలి. ఏంట్రా మామ, నేను ఒక్కని ఇట్లా వదిలేసావు. సూపర్ పవర్స్ కష్టపడి సంపాదించుకున్నావు. నువ్వు ఫేవరెట్ ఇంట్లో కూర్చున్నావు, ఇంకా అంతా నేనే చేశా.
ఇన్ని రోజులు నేను రాలేనట్టు నువ్వు కనుక్కున్నావు మైక్లో మరి పేరు నుంచి ఆడేవాడు ఆడేరా మామ ఇదంతా చేసేది ఏంటి రోజు సాయంత్రం 6 o'clock రాయనపల్లి చీకటి పడుతుంది కదా పిల్లలకి రక్తం వచ్చేలా చేసింది ఆడే నేను చిన్నపిల్లడు మాకు తెలిసిన తమ్ముడు ఆడితో ప్రాక్టికల్ చేసి ఒకసారి ఆడితో కలిసాను మైకిల్తో ఆ మైకిల్ చిన్నపిల్లల రక్తం తాగడం కోసం తాగి ఆడు పవర్ పెంచుకోవడం కోసం ఇలా చేస్తాడంట ఇదంట అసలు మెయిన్ ప్లాన్ ఇలాంటి వాళ్ళు అరే మామ ఇప్పుడు దాకా మేము ఏమనుకుంటున్నాం మైకులు కదా ఇదంతా చేసి పిల్లలందరినీ బాధ పెట్టి వాడు కదా పిల్లలు అనుకుంటున్నాం వాడు కాదరా మా పిల్లని వాడే అసలైన హీరో వాడే పిల్లల్ని కాపాడుతున్నారు రా మైకులే ఏం మాట్లాడతారా నీకు అసలు బుద్ధిందా అరే మామ చేయకదు చెప్పి నేను అసలైన చెప్తాను ఇప్పుడు విను అసలు మైకులు అనేవాడు నిజంగా మంచివాడు కానీ అందరి ముందు చెడ్డోళ్ళ ఉంటూ అందరి ముందు ఒక విలన్లా బిహేవ్ చేస్తూ ఒక హీరోలా కాపాడుతున్నాడు అందరినీ మీకు స్టోరీ అర్థం కావట్లేదు కదా మన ఊరి చివరి చెరువులో ఉంది ఆ చెరువులో ఎవరో గోస్ట్ పవర్స్ కలిపారు అయితే ఇది గమనించిన మైకులు ఊళ్ళో వాళ్ళందరినీ అసలు ఆ చెరువు దగ్గరికి నీళ్ళు తాగదని చెప్పారు అయినా సరే తాగేవాళ్ళు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ చెరువులో అన్ని తాగారు 6 దాటిన తర్వాత పిల్లలు ఎవరైనా బయట ఉంటే వాళ్ళు గోస్ట్ మీరేసి ఆ పిల్లలు ఏదోలా గోస్ట్ దయ్యాలు పట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నారు అందుకే మైకులు ఎవరు చెప్పినా వినట్లేదు అని రోజు సాయంత్రం 6 అవగానే పిల్లల్ని అవన్నీ బయటకు రానికుండా పిల్లలు ఎవరు బయటకు వస్తే రక్తం వచ్చేలా చేసి వాళ్ళు బాధ పెట్టి పిల్లల్ని అవన్నీ బయటకు రానికుండా పిల్లలందరినీ కాపాడుతున్నారు రా ఇద్దరు అసలు నిజం నీకు ఇన్ని రోజులు చెప్పాలనుకుంటున్నా మేము రాలేకపోయాం మరి ఇన్ని రోజులు ఆ గోస్ట్ పవర్స్ కలిపినాడు ఆ గోస్ట్ పవర్స్ కలిపింది ఎవరు ఆ విషయం ఇప్పుడు ఎవరికి తెలియదు అసలైన హీరో మైకిల్ కూడా తెలియదు ఇదంతా ఎవరు చేస్తున్నారు మరి గోస్ట్ పవర్స్ ఇంకా దాంట్లో ఉన్నారా ఈ విధ్వంసాన్ని ఎవరు చేశారో కనుక్కునే ముందు ఈ విధ్వంసాన్ని మనం ఆపాలి అంటే చెరువులో గోష్ఠి చెప్పాలి అరే మామ నువ్వు చెప్పింది ముమ్మాడికి నచ్చలేదు కానీ ఆ చెరువులో దయ్యాలు చాలా ఉన్నాయి వాటిని చంపాలంటే మన వాళ్ళు కాదు ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్ళిపోతాం అదే మ్యాజిక్ ట్రీ దగ్గరికి అది చూడడానికి నార్మల్గా ఉంటుంది కానీ మన పవర్స్ దానికి పంచామంటే ఆ పవర్ ఒక డైమండ్ ఇచ్చింది ఆ డైమండ్ చెరువులో పడేస్తే ఇంకంతా దయ్యాలన్నీ పారిపోతాయి లేకపోతే తెచ్చుకోవడానికి జరుగుతాయి ఆ చోట్ల మనం ఆర్మీ వాళ్ళు ఎలా సైకిల్ చేసుకుంటారు అలా చేసుకోవాలి మన వాయిస్ ఆ చెట్టుకి వెళ్ళబడితే ఆ చెట్టు పనిచేయి సైలెంట్ ట్రీ దగ్గరికి ఇప్పుడు మనం ఆ ట్రీ దగ్గరికి వెళ్దాం పదా పద తొందరగా అరే మామ అంతా అయిపోయిందిరా మన సూపర్ పవర్స్ కూడా కోల్పోయాం రా ఏంటి ఈ ప్రజలను కాపాడడానికి మన పవర్స్ అని ఆ ట్రీకి ఇచ్చేసి ఆ డైమండ్ ద్వారా ఈ దయ్యాలన్నింటినీ పారిపోయేలా చేస్తాం కానీ మన పవర్స్ సరే ఈ ఊరికి అంకితం చేస్తాం కొందరు చిన్నపిల్లల ప్రాణాలు కాక ఈ విధ్వంసాన్ని ఆపేస్తాం విధ్వంసం కనిపెట్టినోడు అవును ఈ విధ్వంసాన్ని ఆపేస్తాం కానీ విధ్వంసం చేస్తున్నాడు కనిపెట్టలేకపోయాంగా సరే తొందరగా కనుక్కుందాం మైకిల్ కూడా ఉన్నాడు కదా ఉన్నాడుగా
దెయ్యాలన్నీ పారిపోయేలా చేశారు. వాడెక్కడ? నీకెందుకు అవన్నీ చోటా కమ్మకున్నావు, నీకెందుకు ఈ దయ్యాల గురించి? ధైర్యం ఉన్నాడు అప్పటికైనా అమ్మాయికుల్లా కనబడతాడు, కానీ ధైర్యం లేనుడే బిళ్ళప్పులు కొడతాడు. పంచాయండి రా. నీకు తెలియదు కదా ఈ దెయ్యాలకన్నీ నేనే రాజుని. నువ్వారా? అవునరా నేనే. నా వెనకాల ఒకడు ఉంటాడు, వాడి పేరు రాక్షసుడు. వాడు కనబడ్డేయించాడు, కానీ నన్ను అనిపిస్తాడు. వీడిని అంతా చేయడానికి ఇప్పుడు నేను వచ్చింది. నువ్వెందుకంటే వస్తున్నావు? అసలు మీరు ఎందుకు దయ్యాలని పారిపోయేలా చేశారు? అవును, ప్రజల్లో దూరి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అంటే రాక్షసుడు కనబడ్డు వాళ్ళు ఉండి నడిపిస్తున్నాడు. అయితే ఇవన్నీ గుర్తు పెట్టుకో. వీటికన్నిటికీ మేము ఉన్నాం. మళ్ళీ మేము సూపర్ పవర్స్ సాధించి చూపిస్తాం. ఇక్కడ నువ్వు సాధించలేవు. సాధించుకోవాలి. ఎందుకంటే మా మ్యాజిక్ పవర్స్ ఈ ఊరంతా మేము ఒక వలయం చల్లాం. ఈ ఊర్లో ఏ దయ్యాలు ఉండలేవు. నువ్వు ఎంత ట్రై చేసుకున్నా ఇంకా నువ్వు వెళ్ళిపోవడం ఇలా. ఈ వలయం ప్రయోగించా. ఈ పవర్ మా పవర్స్ మేము పోగొట్టుకున్నాం. ఈ ఊర్లో రక్షణ కల్పించాం. నీ పవర్స్, ఆ గోస్ట్ పవర్స్. నీ బాస్ ఉన్నాడే ఆ యముడు, కనపడ్డు అన్నగా నీతో అన్నీ నడిపిస్తాడు అన్నగా. వాడు నువ్వు ఏం చేయలేరు మా ఊరిని. నేను పడ్డాను తెలుసా? ఇంకా నువ్వేం చేయలేవు. నీ పవర్స్ పంచావు ఈ ఊర్లో. ఇంకా నీ పని అయిపోయింది. పంచేది ఇక్కడ. మళ్ళీ ఇంకోసారి సూపర్ పవర్స్ వస్తే అంత బాగుంది. సూపర్ పవర్స్ వస్తాయి వస్తే బాగుండే కాదు, మళ్ళీ ఏదో తలకాయ నొప్పి. అవును, ఈ పవర్స్ వద్దులే కానీ మన ఊరిని కాపాడాలి చాలా కష్టపడి. ఇక రాక్షసులు ఎవరు ఏం చేయలేరు. మన రక్షణ కల్పిస్తాం. ఇంకా రాక్షసుల అంతం చేసేస్తాం, మనుషులను అంతం చేసేస్తాం. ఇంకెళ్ళి మనం చదువుకున్నా. మళ్ళీ సూపర్ పవర్స్ పోవాలి. ఎందుకు ఈ ఊర్లో ఇంకెవరు రారులే. ఇంకా వస్తే మళ్ళీ పవర్స్ సంపాదిస్తాం, మళ్ళీ కాపాడుతాం. ఏంటిది ఇచ్చేది? అరే కోడి కానీ కోడి ఏంట్రా? కోడి కాదే.